యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు. ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చున్నాం. సమయం సాక్ష్యం ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నారు మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభుపతి తెలియజేస్తూ ఉన్నారు. లేని ఎడల మనందరము కూడా వాక్యం మనకి కొనసాగిపోదాం. మన మధ్యనున్న మరి వెంకట్రావు బాబు వచ్చి ముందు మాట్లాడారు.